హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎండు రొయ్యలు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి ఎండు రొయ్యలు అంటే ఇష్టం ఉంటుందండి, కాకపోతే అది స్మెల్ వస్తుందని వండడం మానేస్తారు. సో అలా స్మెల్ రాకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఎండు రొయ్యల్ని తీసుకొని ఇలా వేయించుకోవాలండి. సో ఎండు రొయ్యలు చాలా టేస్టీగా ఉంటుంది, కానీ స్మెల్ ఒక్కటే బ్యాడ్ అనమాట. ఇందులో ఎంతవరకు వేయించుకోవాలంటే ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు, ఇంకా రియల్గా ఫ్యాక్ట్గా చెప్పాలి అంటే దీంట్లో నుండి స్మెల్ వస్తుంది కదా, అలా స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. మనం ఇలా నలిపితే అది కొంచెం పౌడర్ లాగా అవుతుంది చూడండి, ఆ స్టేజ్ వరకు క్రిస్పీగా వేయించుకోండి. అది పర్ఫెక్ట్ స్టేజ్ అనమాట. సో ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని ఇలా గిన్నెకి కొట్టారనుకోండి, వీడియోలో చూపించినట్టుగా ఈజీగా తల తోక అనేది ఊడిపోతుంది అనమాట. సో అలా ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకుంటే షార్ప్గా ఉన్నది పోతుందన్నమాట. వాటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 పావుల వరకు ఆయిల్ పోస్తున్నాను. 2 నుండి 3 పావులు వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. సో ఫ్రై అయిన తర్వాత దీంట్లో మిర్చి వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న మిర్చి ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనము కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా రొయ్యల కర్రీలో ఉల్లిపాయల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది వేసిన తర్వాత అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకున్నాను. ఈలోపు నేను రొయ్యల్ని కొంచెం తడుపుకుంటున్నాను. వాటర్లో వేసి నాననిచ్చి ఇలా ప్రెస్ చేసి పిండామనుకోండి, దాంట్లో నుండి వాటర్ అంతా వెళ్ళిపోతుంది, మెత్తబడతాయి అన్నమాట. సో ఇలా ప్రెస్ చేసుకొని పక్కన ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈలోపు మనకు ఆనియన్స్ కూడా వేగిపోయి ఉంటాయి కదా, దీంట్లో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా వేగుతుందన్నమాట. సో ఇదంతా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలన్నమాట. సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోవాలి. అలా పోయిన తర్వాత దీంట్లో ఇలా మనము నానబెట్టి పక్కన తీసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ప్రెస్ చేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. తీసేసిన తర్వాత ఉన్న రొయ్యల్ని ఇందులో వేసేసుకొని చక్కగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. సో ఇవి ఆల్రెడీ మనం క్రిస్పీగా వేయించాం కాబట్టి మళ్ళీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ ఇందులో ఉన్న ఈ పదార్థాలన్నీ రొయ్యలకు పట్టుకునే అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే నేను వంకాయలు పొడుగ్గా ఉంటాయి చూడండి, ఆ వంకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక 1/2 కేజీ వరకు వంకాయలు తీసుకున్నానండి. సో వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. చక్కగా నీట్గా కలిపేసుకోవాలి. రొయ్యలు, వంకాయ, ఆనియన్స్ ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలన్నమాట. సో మూత పెట్టి ఉడికించుకున్నాను. ఎంతవరకు ఉడికించుకున్నాను అంటే వంకాయ కలర్ చేంజ్ అవుతుంది కదా, ఆ స్టేజ్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు కారం వేసాను. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి కూడా వేసాను. ఇదంతా చక్కగా నీట్గా కలిసేట్టుగా కలుపుకోవాలి. అండ్ కారం చూసుకొని వేసుకోండి. రొయ్యల కర్రీలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే టమాటాలు కూడా వంకాయ వేసినప్పుడే టమాటాలు కూడా వేసుకుంటే సరిపోతుందన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది టమాటాలు యాడ్ చేస్తే. అండ్ ఇలా అయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి చక్కగా అంతా కలిసేట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల టమాటా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.